హాయ్ అండి. టుడే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ చికెన్ విత్ బగారా రైస్. ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా చికెన్ కేజీ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోండి. పెట్టేసి ఈ చికెన్ని ఆ కడాయిలో షిఫ్ట్ చేసేసేయండి. మొత్తం షిఫ్ట్ చేసేసి తగినంత కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి బాగా ఉడకబెట్టాలన్నమాట. వేగాలి. ఆ చికెన్ అంతా వాటర్ పోయి జ్యూసీగా వేగిందనేసి ఆ ముక్క పట్టుకుంటే మనకు తెలియాలన్నమాట. అది వేగిందనుకున్నాక తగినంత కర్రీకి కావాల్సిన ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేశాక అది బాగా ఆయిల్లో ఉడకబెట్టేసేయండి. వేయించండి. బాగా వేయించాలి. ఆయిల్లో చికెన్ బాగా వేయించండి. వేయించినాక ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 చిల్లీస్, ఒక 2 ఏమో ఆనియన్స్ తీసుకున్నాను. అవి కట్ చేసి పెట్టుకున్నాను. యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఆ ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. ఆ చికెన్లోకి ఆనియన్స్ ఆ చిల్లీస్ బాగా వేయించేసుకోండి. బాగా వేయించండి. గోల్డెన్ బ్రౌనిష్ అయిపోయినట్లు మనకు తెలుస్తాయి కదా. ముక్క పట్టుకున్నా కూడా మనకు అలా తెలియాలన్నమాట. తర్వాత ఒక 4 టమాటోస్ క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. 4 యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసి లిడ్ పెట్టి బాగా మగ్గిచ్చేసేయండి. టమాటాలు బాగా మనకి మగ్గాలన్నమాట. బాగా కలయబెట్టేసి మగ్గబెట్టేసేయండి టమాటోస్. తర్వాత గుప్పెడు కరివేపాకు తీసుకుని యాడ్ చేసేసుకోండి. ఈ టైంలోనే అడ్జస్ట్ చేయండి కరివేపాకు. మూత పెట్టి చూసి తీసాం కదా, చూసి మగ్గిందనిపిస్తే చూడండి టమాటోస్ కుక్ అయినాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక దానిలోకి తగినంత పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్నాక ఇక్కడ తగినంత కారం మన కర్రీకి ఎంత సరిపోతుంది అనేసి చూసుకొని వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేసాను. నాకెందుకో మళ్ళీ సరిపోయినట్లు అనిపించిపోయేసరికి ఇంకో స్పూను యాడ్ చేశాను. మీకు సరిపోయినంత మీరు ఒక్కొక్కళ్ళు ఒక్క విధంగా తింటారు కదా. కారం చూసుకొని వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించండి. ఆ కారం అంతా పచ్చివాసన పోవాలి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత దానిలోకి అల్లం, కొబ్బరి, వెల్లుల్లి కలిపి దంచి పెట్టుకున్న పేస్ట్ అనమాట. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 1 స్పూనే యాడ్ చేయండి. ఆయిల్లో బాగా రోస్ట్గా అది కూడా ఫ్లేవర్ అంతా పోవాలన్నమాట. పోయిన తర్వాత తగినంత మన గ్రేవీకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మరిగించాలన్నమాట. వాటర్ అంతా మరిగాలి. అది కుక్ అవుతుందా అని మనకు తెలిసిన తర్వాత దానిలోకి 1.5 స్పూన్ మళ్ళీ అదే పేస్ట్ అనమాట. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ కర్రీకి సరిపడినంత మీకు తెలుస్తుంది కదా. కొంచెం ఎక్కువ వేసేసుకున్నామంటే తెలుస్తుంది. ముక్క కూడా మనకు కుక్ అయిందా లేదనేది చూసుకుంటా ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీరు బయట గరం మసాలా అయినా యూజ్ చేసుకోండి. హోమ్ మేడ్ అయితే ఫ్లేవర్ బాగా వస్తుంది. నేనైతే ఏ కర్రీ చేసినా హోమ్ మేడ్ గరం మసాలాని యూజ్ చేస్తాను. ఓ 2 స్పూన్స్ యాడ్ చేసేసి బాగా కలిపేసేసి స్టవ్ మీద కుక్ చేయండి. గ్రేవీ దించేసుకొని కొత్తిమీర, గ్రేవీ మనకి ఓకే అనుకున్నాక కొత్తిమీర అడ్జస్ట్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకోండి. కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా బగారా రైస్కి స్టార్ట్ చేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని 5 or 6 స్పూన్స్ గీ వేసుకోవాలన్నమాట. గీ వేసేసుకొని గీతో అయితే బాగుంటుంది, టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 2 కాంబినేషన్లో అయితే బాగుంటుంది. దీనిలో హోరు గరం మసాలా, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇలాచి అన్నీ కలిపి వేసేసేయండి. దీనిలోకి అది ఆకు, పలావ్ దినుసుల ఆకు, ఇంకొకటేమో షాజీరా వేసేసి వేయించండి.
బే లీఫ్, యా. తర్వాత ఒక 4 చిల్లీస్ యాడ్ చేయండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి బాగా రోస్ట్ అయిన తర్వాత వేయించండి. రోస్ట్ అయ్యేదాకా బాగా వేయించండి. వేగినాయి అనుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసేయండి. చెప్పే కదా నా చిన్న స్పూను 2 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు బిగ్ సైజ్ అయితే 1 స్పూన్ యాడ్ చేసుకొని సరిపోతుంది. అది వేగినాక ఒక గుప్పెడు పుదీనా ఆకులు యాడ్ చేయండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేయండి. బాగా వేయించండి. గీలో ఆయిల్లో బాగా రోస్ట్ అయితే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అనమాట. రోస్ట్ అయిన స్మెల్ తెలుస్తుంది. తర్వాత పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నది యాడ్ చేశాను నేను. వేస్తే బాగా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. వేసి అది కూడా బాగా స్మెల్ అంతా పోయింది, మనకు ఉడికింది, మంచి స్మెల్ అరోమా వచ్చినప్పుడు ఇక మనం అది కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం టర్మరిక్, నేను ఆప్షనల్, మీరు వేసుకుంటే లేదు, నేను వేసినట్టు కొంచెం యాడ్ చేశాను. అది కూడా వేసి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేశాక బాగా వేగింది అనిపించిన తర్వాత మనం ఇప్పుడు రైస్ యాడ్ చేయాలన్నమాట. నేను రైస్ అయితే 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలయబెట్టుకోవాలన్నమాట. బాగా ఎంత బాగా కలుపుకొని చేస్తే అంత పొడి పొడిలాగా వస్తుంది మనకి రైస్ చూసుకొని వేసిన తర్వాత ఇంక రైస్కి సరిపడా వాటర్ పోసుకోండి. 1 గ్లాస్కి నేను 1.5 వాటర్ యాడ్ చేశాను. చేసి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి కుక్కర్కి లిడ్ పెట్టేసి 1 విజిల్ వస్తే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. ప్లీజ్ సపోర్ట్ మీ.